మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హ్యాట్రిక్ విజయం సాధించిన మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడమే కాకుండా 72 మందితో భారీ కేబినెట్ను ఏర్పాటు చేశారు. మంత్రులకు శాఖలను కేటాయించడం కూడా పూర్తయింది. ఇక స్పీకర్ ఎన్నికే మిగిలింది. ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండగా 25 లేదా 26వ తేదీలలో స్పీకర్ ఎన్నికను నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ కూటమిని ధీటుగా ఎదుర్కోవాలంటే స్పీకర్ పదవి తమ అభ్యర్థికే దక్కాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. లోక్సభ స్పీకర్ ఎన్నికపై దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనుంది. ఈసారి బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు రాకపోవడంతో ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జేడీయూ పార్టీలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ పదవిని ఈ రెండు పార్టీలు ఆశిస్తున్నాయి. కేంద్ర కేబినెట్లో కీలకమైన హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు వంటి శాఖలన్నీ బీజేపీ తమ వద్దే ఉంచుకుంది. దీంతో స్పీకర్ పదవి ఎట్టి పరిస్థితుల్లో తమకు కేటాయించాలని టీడీపీ, జేడీయూ బీజేపీపై ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో కీలకమైన స్పీకర్ పోస్టును కూడా బీజేపీ తమ వారికే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు నేషనల్ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటడంతో సభ వ్యవహారాలు నడపడం కీలకంగా మారనుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ హైకమాండ్ స్పీకర్గా తమ వారినే ఎన్నుకొని మిత్రపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని సూచిస్తోంది. టీడీపీ, జేడీయూలలో ఒకరికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే యోచనలో బీజేపీ ఉంది. స్పీకర్ పదవికి పోటీ పడకుండా ఆ పార్టీలను బుజ్జగించే పని రక్షణ మంత్రి రాజ్నాథ్కు అప్పగించినట్లుగా సమాచారం. స్పీకర్ రేస్ నుండి తప్పుకుంటే గవర్నర్ పదవులు ఇస్తామని టీడీపీ, జేడీయూలకు బీజేపీ హైకమాండ్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, స్పీకర్ పదవికి సంబంధించి కూడా ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యమైన శాఖలన్నీ కూడా బీజేపీ అట్టిపెట్టుకుంది. కానీ స్పీకర్ పదవి అటు టీడీపీ, జేడీయూ రెండు కూడా ఆశిస్తున్నాయి. ఏం జరగబోతోంది? కేంద్రంలో రేఖ మూడవసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కేంద్ర మంత్రులుగా ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు, పార్లమెంటులో కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు సంబంధించి ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత లోక్సభ స్పీకర్ ఎన్నిక, వీటన్నిటిపై ఇప్పుడు దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం, ఇటు బీజేపీ అగ్రనాయకత్వం. అయితే లోక్సభ స్పీకర్ పదవి అనేది బీజేపీ వద్దే ఉంచుకొని డిప్యూటీ స్పీకర్ పదవి ఇటు జేడీయూ లేదా టీడీపీ మిత్రపక్షాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే మొదట అటు టీడీపీకి సంబంధించి ఒక కీలక సీనియర్ నేతకు ఈ లోక్సభ స్పీకర్ పదవి ఇస్తారంటూ కూడా మొదట ప్రచారం జరిగింది. కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి 3 శాఖలు కేటాయించడం, 2 శాఖలు టీడీపీకి, 1 బీజేపీకి ఇవ్వడం కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించడంతో ఇటు స్పీకర్ పదవి అనేది బీజేపీనే తీసుకోబోతుంది, బీజేపీకే స్పీకర్ పదవి ఉండబోతుంది అనేది కూడా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరినీ బొజ్జగించే పనిని, బాధ్యతను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అప్పగించారు. దానికి సంబంధించి ఇప్పటికే ఇటు టీడీపీ అగ్రనాయకత్వంతో ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు ఇటు జేడీయూ అగ్రనాయకత్వంతో కూడా ఇప్పటికే మాట్లాడుతున్నట్టుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. దానిలో భాగంగానే గతంలో ఎవరైతే స్పీకర్గా ఉన్నారో ఓం బిర్లానే మరొకసారి స్పీకర్గా ఎన్నికయ్యే అవకాశం ఉందంటూ ఒకవైపు మరో వాదన వినిపిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఇటు ఏపీ బీజేపీకి సంబంధించిన అధ్యక్షులు పురంధేశ్వరి పేరు కూడా తెర మీదకి వస్తుంది. కానీ ఫైనల్గా ఓం బిర్లానే మరొకసారి ఎన్నుకునే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓం బిర్లాను కలిసినట్లుగా తెలుస్తుంది. కలిసి ఇద్దరి మధ్య కొన్ని కీలక చర్చలు జరిగినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరొకసారి ఓం బిర్లాని లోక్సభ స్పీకర్గా ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇటు ఎన్డీఏ కూటమికి ధీటుగా ఇండియా కూటమి కూడా ఈసారి అధిక స్థానాలు గెలుచుకోవడం, దానికి సంబంధించి సొంత పార్టీ అభ్యర్థి అయితేనే ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనేందుకు వారికి సమయం కేటాయించడంలో కానీ, వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కీలకంగా వ్యవహరించే విషయంలో సొంత పార్టీ అభ్యర్థిని లోక్సభ స్పీకర్గా నియమిస్తే తమ పార్టీకి లబ్ధి చేకూరుతుందనేది ప్రధానంగా బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తుంది. దానిలో భాగంగానే ఈసారి జరిగిన ఎన్నికల్లో సింగిల్గా పార్టీని అధికారంలోకి, అంటే సింగిల్గా ప్రభుత్వాన్ని స్థాపించే మొత్తం పూర్తి స్థాయి మెజార్టీ అనేది వారికి 272 స్థానాలు రాకపోవడం, ఇటు